జిల్లాలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక సహ ఉద్యోగి మహిళ 6 నెలల గర్భవతిని ఆయన దాదాపు 3 రోజుల నుంచి వాట్సాప్లో ఆమెను రకరకాలుగా వేధించడం జరుగుతూ ఉంది. అయితే ఆ మహిళ కూడా గతంలో లీవ్ పెట్టి 3 రోజులైంది వచ్చాము ఇతను బాధలు భరించలేక. అటువంటి ఆమెను ఇంటికి పోయి సీసీ కెమెరాలు ఇంట్లో ఉంటే కూడా ఇంట్లో ఆమెను పోయి పిలవడము, ఆమె సీసీ కెమెరాలో చూసి వాళ్ళ భర్తకు తెలియజేయడము, వాళ్ళ భర్త ఇతను ఫోన్ చేస్తే ఎత్తకుండా పోవడము, అక్కడ దాదాపు 10-15 నిమిషాలు కూర్చోవడము, తర్వాత ఆఫీస్ పోవడం జరిగింది. అయితే వాళ్ళ భర్తకు చెప్పిన వెంటనే ఆయన రావడం, ఆయన పోయి ఆఫీసులోనే అతన్ని కొట్టడం కూడా జరిగింది. అయితే అతను కాళ్ళు పట్టుకొని క్షమించండి, నేను బయట తెలియనివ్వకండి అని చెప్పడం జరిగింది. అయితే ఈ చంద్రశేఖర్ ఎటువంటి వాడంటే గతంలో ఈయన సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డి మామగారికి, అదేవిధంగా విజయసాయిరెడ్డి ఎంపీ గారికి బంధువు. బాపట్ల ఆ ఏరియాలో విచ్చలవిడిగా దోచుకున్నాడు. నెల్లూరులో కూడా దాదాపు 10 సంవత్సరాలు అక్కడ పనిచేశాడు. లాస్ట్లో ఎవరిని పట్టుకొని ఇక్కడికి వచ్చాడో తెలియదు, కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది, మా ప్రభుత్వంలో ఇట్లాంటి అరాచకాలు కానీ మహిళల మీద దాడులు కానీ జరగకూడదని మా లోకేష్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, ముగ్గురు కూడా మా వాళ్ళు ఉంటే వీళ్ళు అధికారులుగా ఉండి ఈ విధంగా చేయడం చాలా దురదృష్టకరం. ఈ దినం నేను వెంటనే మార్నింగ్ మంత్రి గారితో కూడా తెలియజేయడం జరిగింది. అయితే మంత్రి వెంటనే సరెండర్ చేశారు. సరెండర్ కాదు, ఇటువంటి వాళ్లను ఫోక్సా కేసు పెట్టి వీళ్ళను అరెస్ట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ దినము ఒక్కరిని వదిలితే, ఒక అధికారిని, ఇటువంటి అధికారిని వదిలితే ఇంకా చాలామంది బయలుదేరుతారు. ఎందుకంటే ట్రాన్స్ఫర్లు అయితే ఏముంది, ఇంకొకసారి పోతారు, వాళ్ళు ఎవరినో ఒకరిని పట్టుకుంటారు, మళ్ళీ పోతారు. మా ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి దుర్మార్గులు ఈ జిల్లాలో కూడా 2-3 ఉన్నారు. కోట్లు సంపాదించుకొని పాగా వేసి కూర్చో ఉన్నారు. కాబట్టి ఇటువంటి వాళ్ళకందరికీ కూడా మా ప్రభుత్వం అధికారులు కానీ మా ప్రభుత్వం నాయకులు కానీ ఒక కన్ను పెట్టి ఇటువంటి వాళ్ళను ఏరివేయాలని చెప్పి మేము కోరుతున్నాం. లేకపోతే జిల్లాలో కూడా కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, అదేవిధంగా పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుంది. గతంలో మహిళల మీద ఎవరన్నా దాడులు చేస్తే మేము ధర్నాలు చేసేవాళ్ళం, రోడ్ల మీద పోయేవాళ్ళం. ఇదినా మహిళ చెప్పుకోలేక కేసు కూడా పెట్టలేని పరిస్థితుల్లో మీరు ఎందుకుగానో సుమోటో కేసు బుక్ చేయలేరు? ఈ దినం పేపర్లో వచ్చిన వెంటనే మీరు ఎందుకు సుమోటో కేసు బుక్ చేసి ఇన్వెస్టిగేట్ చేయండి, అతని సుమోటోగా అదేవిధంగా పోక్సోలో కేసులో అతన్ని అరెస్ట్ చేయండి అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈ దినం ప్రభుత్వం ఉందని చెప్పి మీరు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసో సరెండర్ చేస్తే ప్రయోజనం లేదు. అతను ఖచ్చితంగా తప్పించున్నాడు. అతను కోటీశ్వరుడు. ఎందుకంటే దాదాపు 20 ఏళ్ళ నుంచి మంచి పోస్టర్లో డబ్బులు సంపాదించుకున్నాడు. కాబట్టి మీరు అతని ముందు ఉద్యోగాల నుంచి తొలగించింటే మంత్రి నిజంగా మంచి పని చేశాడు అనుకోవచ్చు. ఇప్పుడు కూడా మంత్రి గారు వెంటనే స్పందించి అది చేయడం కూడా నిజంగా హర్షించదగ్గ విషయం. కాబట్టి ఇది కూడా చేయాలా, వాడిని వెంటనే తొలగించాలా, వాని మీద ఫోక్సా కేసు పెట్టి వాడిని అరెస్ట్ చేయాలా. జిల్లాలో ఇటువంటి అధికారులు చాలామంది ఉన్నారు, చాలామంది తిష్టేసి కూర్చోన్నారు. ఇక్కడ వాళ్ళని కూడా వెంటనే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకొని ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఏసీబీ కేసులు పెట్టి వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.